వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన విషయాలు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోతాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. నలుగురిలోనూ హుందాగా ఉండాలి అనే యోచన చేస్తారు. 10 మందికి సహాయం చేయాలి, మిగతాది పరమేశ్వరుడే మనకి ఇస్తాడు. ఆ భగవంతుడు తోడు ఉన్నంతకాలం మనం 10 మందికి సహాయం చేయాలి, నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకోవాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. ఇటు ఉద్యోగంలోనూ అటు వ్యాపారంలోనూ స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. స్థిరలేని చోట ఎక్కువగా ఎంతకాలం పనిచేయగలం అనే యోచన కూడా వస్తుంది. అయితే నమ్ముకున్న వాళ్ళని మోసం చేయకూడదు అనే మీ మంచితనాన్ని మీ ఉద్యోగంలో మంచి స్థానాన్ని నిలబెడుతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని కించపరిచినా అవన్నీ పక్కన పెట్టి ఉద్యోగరీత్యా మీ బాధ్యతని మీరు నిర్వర్తిస్తారు. అదే మిమ్మల్ని పై స్థాయిలో నిలబెడుతుంది. వ్యాపారం కూడా మంచి మార్గంలో ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. దానివలన ఇంకో అడుగు ముందుకు వేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. పెళ్ళి చేదాకా వచ్చి చేయి జరిపిందే అనే ఒక భావన ఏర్పడుతుంది. అయితే ఒక మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం బాగుందా లేదా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మీ నీతి నిజాయితీ ఈ రోజున 10 మందిలో నిలబెట్టిందని సంతోషపడతారు. ఏదన్నా భగవంతుడే మనకి ఇవ్వాలి, ఆయనే చూసుకుంటాడు, మనం ఎవరిని మోసం చేయొద్దు, ఉన్నంతలో ఉన్నంత ఇదిగా ఉండాలి అని ఆలోచన చేస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్య సంబంధించి వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపార రంగంలో వారికి సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ ఈ రంగాల వారికి బాగుంది. అలాగే వ్యవసాయ రంగం చేసుకునే వారికి కొద్దిపాటి నష్టాలున్నా ఈ వారం వాటితో తొలగిపోతుంది. మంచి పంట దిగుబడి వస్తుంది. అలాగే ఆకుకూరలు అమ్మేవారికి, టిఫిన్ సెంటర్స్ వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. ఇటు వ్యాపారంలోనూ అటు ఉద్యోగంలోనూ సమతుల్యతను ఏర్పరచుకుని వ్యాపార అభివృద్ధి చేసేవాళ్ళు వ్యాపారాన్ని, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే వారికి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. నిద్రాహారాలు మాని కంపెనీ కోసం ఎక్కువ పాటుపడతారు. అది మీ ఉన్నతికి మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పవచ్చు. కొంతమంది మాటలు చెప్పి బతికేస్తారు, మీరు అలా ఉండరు. ఏదైనా కష్టపడాలి, కష్టే ఫలి, కష్టించి సంపాదించుకోవాలి తప్పితే కానీ 4 మాటలు చెప్పి ఆ పూట గడుపుకుందాం అనే ఉద్దేశం మీకు ఉండదు. అందుకే మీకు ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, ధనం తక్కువగా ఉంటుంది. అయినా సరే ధనం అనేది పరమేశ్వరుడు ఇవ్వాలి, ఆయనే ఇస్తాడు అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తారు. ఏది ఏమైనా ఈ వారం ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ఇంటా బయట నలుగురిలో కలిసి ఒక శుభకార్యాన్ని చేయాలని నిర్ణయిస్తారు. అది బంధుమిత్రులతోటి చెప్పి మధ్యవర్తిగా ఎవరైనా ఉండమని చెప్పి అంటారు. నాకు నేనుగా చేస్తే కొన్ని పనులు అవ్వడం లేదు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మీరు నిలబడి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే కనీసం ఆ పని పూర్తవుతుందని ఒక ఆశాజనకంగా వ్యక్తం చేస్తారు. ఇల్లు కొనాలనే మీ యోచన ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ కలర్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తుతో దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం ఎంతో శ్రేష్టం. శనివారం కానీ గురువారం నాడు కానీ ఒక 10 మందికి అన్నదానం చేయండి, లేదా గోసేవ చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఆడవారు మంగళవారం, శుక్రవారం నాడు అమ్మవారికి ఆరవలి కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరం పూజ చేయండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.